తెలంగాణ అసెంబ్లీ చాలా వాడి వేడిగా జరుగుతోంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా యుద్ధ వాతావరణం తలపిస్తోంది. ఇటు తెలంగాణ అసెంబ్లీ హరీష్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీ సాక్షిగా నన్ను దొంగ అన్న యూజ్లెస్ ఫెలో ఎవరు అంటూ కూడా హరీష్ రావు మండిపడుతున్నారు. హరీష్ రావు యూజ్లెస్ ఫెలో అనడంపై రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం జరుగుతోంది. సభ మీద గౌరవం ఉంటే హరీష్ రావు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేయడం జరుగుతోంది. నన్ను దొంగ అంటేనే యూజ్లెస్ ఫెలో అన్నానంటూ కూడా చెప్పుకొచ్చారు హరీష్ రావు. నేను అన్నది తప్పు అయితే నన్ను దొంగ అనడం తప్పు కాదా అంటూ కూడా హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 1456 కోట్లు, 21, 22లో 1166 కోట్లు, 22, 23లో 1139 కోట్లు మేము కట్టాం. సో ఈ రకంగా దయచేసి సభను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడొద్దని గౌరవ భట్టి విక్రమార్క గారిని కోరుతా ఉన్నా. ఇకపోతే ఈరోజు చర్చ విషయానికి వద్దాం. గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు 2 రూపాలుగా చర్చ నడిపారు. ఒకటి, మీరు అసెంబ్లీలో పెట్టినటువంటి వైట్ పేపర్ మీద చర్చ ఒకవైపు నడిపారు, ఇంకొక వైపు ఆర్బీఐ రిపోర్ట్ మీద ఇంకొక వైపు నడిపారు. ఐ విల్ డిస్కస్ ఆన్ బోత్ ద సైడ్స్. ఫస్ట్ మీ వైట్ పేపర్ మీదనే మాట్లాడతా, సెకండ్ ఆర్బీఐ మీద మాట్లాడతా. మీ వైట్ పేపర్ బుక్ కూడా నేను తెచ్చుకున్నా. ఇది అసెంబ్లీలో మీరు పెట్టిన వైట్ పేపర్. నేను ఇళ్ళకెళ్ళే చెప్తున్నా తప్ప ఒక్క వర్డ్ కూడా వేరే చెప్పను. దిస్ ఈజ్ యువర్ ఓన్ రిపోర్ట్. ఇకపోతే అధ్యక్ష, వైట్ పేపర్ విషయానికి వస్తే 6,71,757 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పు చేశారని ఈ వైట్ పేపర్ ద్వారా మీరు చెప్పారు. ఈరోజు కూడా మీరు ఒక పేపర్ పెట్టారు హౌస్లో. మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా. నిజాలు ఇక్కడ కనీసం ఒక్క దగ్గరైనా నిజం చెప్పారు. ఏం చెప్పారు? ఏడాది కాంగ్రెస్ పాలనలో 1,27,208 కోట్ల రూపాయలు అప్పు చేశాము అని చెప్పారు. 1,27,208 కోట్లు మొదటి ఆర్థిక సంవత్సరమే చేశారంటే నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్ నుంచి మన జిఎస్డిపి పెరుగుతుంది, మన ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెరుగుతుంది. ఈ లెక్కన మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే 5 ఏళ్లలో 1,27,000 కాడికి క్యాలిక్యులేట్ చేస్తేనే 6,38,000 కోట్లు అవుతుంది. జిఎస్డిపి పెరిగి మన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెరిగితే ఏమవుతుంది? 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తుందని మీరు ఒప్పుకున్నారు. ఈ సభ సాక్షిగా మీరు పెట్టిన రికార్డులోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 6,71,000 కోట్లు చేస్తే 5 ఏళ్లలోనే మేము 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయబోతున్నాము అని చెప్పకనే ఈ సభలో స్పష్టంగా మీ నోట్ ద్వారా రాష్ట్ర ప్రజలు చెప్పారు. అంటే 5 ఏళ్లలో మమ్మల్ని మించిపోతున్నారు. ఒకటి. ఇకపోతే అధ్యక్ష ఈరోజు కొన్ని విషయాలు భట్టి గారు కూడా మాట్లాడుతూ, సరే పదే హరీష్ రావు గారు బడ్జెట్ అని మాట్లాడినారు. రేపు మేము కూడా బట్టి గారి బడ్జెట్ అని మాట్లాడాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా కూడా ఏంటంటే ఎవరు బడ్జెట్ ప్రవేశపెట్టినా యాజ్ ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రవేశపెట్టారు తప్ప వ్యక్తులు పెట్టరనేటువంటి విషయం. రైట్, ఆ లైవ్ చూసాం. కానీ అంతకన్నా కొద్దిసేపటి క్రితం హరీష్ రావుకి అలాగే మంత్రి భట్టి విక్రమార్క అట్ ద సేమ్ టైం రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు మధ్య కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది. ఆ కాన్వర్సేషన్ ఏంటి? దొంగ అని ఒకలంటే ఎవర్రా యూజ్లెస్ ఫెలో అంటూ ఇంకొక వ్యక్తి. ఏం జరిగింది ఆ కాన్వర్సేషన్ ఇప్పుడు చూద్దాం. అన్నీ చెప్తా అధ్యక్ష. ఎందుకు రంది పడతారు అధ్యక్ష? మొత్తం కుల్లా చెప్తా, ఏం రంది పడకుండా. ఎన్నిసార్లనే క్వశ్చన్ అడగండి, అన్నీ చెప్తా అధ్యక్ష. ఫస్ట్, ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది 100 సార్లు అంటారు. నన్ను ఎవడైనా దొంగ అంటే వాడు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప వాడు అన్నది కదా అధ్యక్ష. గౌరవనీయులు హరీష్ రావు గారు వారు మాట్లాడింది, వారు మైక్లో మాట్లాడలేదు సార్, ఎవరికి కూడా వినపడలేదు. వారు మాట్లాడింది మైక్లో వినపడదు. దాన్ని వారు తిరిగి వాపసు అన్న తీసుకురావాలి, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ప్లీజ్ స్పీకర్ సార్,
నేను లేచి మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు. అన్నప్పుడు నేను ఏమనాలి? అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు. ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా? అందువల్ల అక్కడి నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసినారో ఆయనను ఉద్దేశించి నేను అన్నా, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెల్ యూ కెన్ ఎక్స్పెల్ బోత్. అండ్ శ్రీధర్ బాబు షుడ్ సే, వాళ్ళకు కూడా చెప్పాలి అట్లా కామెంట్ చేయొద్దు. రైట్, అది యూజ్లెస్ ఫెలో అంటూ ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది. దొంగ అనే ఒక అంశం, ఒక మాట వినిపించింది. అందువల్లే నేను ఈ మాట అంటూ హరీష్ రావు రియాక్షన్ ఇచ్చిన సందర్భం చూసాం. ఇదే అంశానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో చూద్దాం. అంత సీనియర్ సభ్యుడు ఎలియా మినిస్టర్గా పనిచేసిన అంటుండు. నాకు వ్యక్తిగతంగా దగ్గర మిత్రుడు, అది వేరే విషయం, పక్కన పెడదాం. కానీ ఆన్ రికార్డ్ మైక్లో ఒక సభ్యుని యూజెస్ ఫెలో అనేది ఏంది అధ్యక్ష? అంటే మీరు ఏంది అంటే మీరు ఈ అసెంబ్లీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి మీ ప్రభుత్వాన్ని చక్కగా ముఖ్యమంత్రిగా నాయకత్వంలో మా డిప్యూటీ సీఎం నాయకులు మంచి పనులు చేస్తుంటే మీకు జీర్ణించుకోలేదు. ఏం మాట్లాడాలి? అరే ప్రజలు వింటున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఆత్మగౌరవం కోసం. అటువంటి ఆత్మగౌరవం కోసం ఆంధ్ర ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని నడపలేరు ఉన్నారు. కానీ ఈరోజు మీరు ఏమనుకున్నారు? మీరే పర్మనెంట్, ఇక మీరు ఎవరు రారనుకున్నారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదించితే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడపలేరు అనుకున్నారు. బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అని అంటున్నారంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడు ఆ విధంగా సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతుంటే తెలంగాణ కోసం పోరాడింది మీరు ఒక్కరు అనుకుంటే తెలంగాణ రాలే. ఇది ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణలో మీరు ఏం మాట్లాడినా నడుస్తుంది ఇంటి రోజు అనుకుంటూ ఇక మీరు ఆటలు సాగవు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించిండు. ఈ మాటలు హరీష్ రావు గారు నేను చెప్తున్నా, మీకు సభ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా, సభ్యుల సంస్కారం మీద గౌరవం ఉన్నా, బేసక్తిగా మీకు క్షమాపణ చెప్పాలి. రైట్, సభలో వాడివేడి చర్చ కాదు, వాడివేడిగా మాటల యుద్ధం కూడా నడుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. హరీష్ రావు మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట వినిపించిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు హరీష్ రావు. ఆ నేపథ్యంలో ఎవర్రా యూజ్లెస్ ఫెలో అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కౌంటర్గా ఈ అంశానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు రియాక్ట్ అయ్యారు. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం రియాక్షన్ చాలా ఘాటుగానే ఉంది. ఆయన మాత్రం గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. హరీష్ రావు క్షమాపణ చెప్పి తీరాల్సిందంటూ కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి ఆయన మాట్లాడిన సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి ఇటు చైర్కు మరి ముఖ్యంగా స్పీకర్కు కంప్లైంట్ చేసే అవకాశం కనిపిస్తోందా? కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ ఎందుకంటే సభలో సమాచారం లేకుండా చర్చ జరుగుతుంది, విపక్ష సభ్యులకు ఎవరికి సమాచారం ఇవ్వట్లేదు అనేటువంటిది వీళ్ళు చెప్తా ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలంతా కూడా ఇదే రకంగా కొనసాగుతా ఉన్నాయి. కనీసం సమాచారం ఇవ్వట్లేదు అనేటువంటిది ఆల్రెడీ హరీష్ రావు, అక్బరుద్దీన్, అటు బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి ముగ్గురు కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. స్పీకరు దీనిపైన స్పందించాలి అనేటువంటిది వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ రోజు అప్పులకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించి గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పుల గురించి వీటన్నిటి గురించి సడన్ గా చర్చ పెట్టారు. కనీసం సమాచారం లేదు, సభ్యులకు ఇవ్వట్లేదు, సమాచారం ఇవ్వట్లేదు అనేటువంటిది వీళ్ళు గందరగోళం సభ నడుపుతా ఉన్నారు. సభ నడపడానికి రావట్లేదు అనేటువంటిది విపక్షాల పార్టీలకు సంబంధించినటువంటి అందరు సభ్యులు ఆందోళన చేశారు. అయితే ఈ విషయంలో మంత్రి శ్రీధర్ బాబు కూడా కలగజేసుకున్నారు, మంత్రి బట్టి విక్రమార్క కలగజేసుకున్నారు. వీళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగానే సమాచారం ఇవ్వడంలో విఫలం కాస్త డిలే అయింది, అది ఒప్పుకుంటున్నాము. ఆ మాత్రం దానికి స్పీకర్ సారీ చెప్పాలి అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది విపక్ష సభ్యులకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇదంతా వాడివేడిగా చర్చ జరుగుతున్న సందర్భంలో హరీష్ రావు మాట్లాడుతున్న సందర్భంలోనే అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు మాట్లాడుతున్న సందర్భంలో దొంగ అంటూ ఆయన మాటలు మాట్లాడిన సందర్భంలో వెంటనే హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. సభలోనే రియాక్ట్ అయ్యి నన్ను దొంగ అన్న యూజ్లెస్ ఫెలో ఎవరు అనేటువంటిది ఆయన సభలోనే మైక్ లోనే మాట్లాడినటువంటి సిచ్యువేషన్. సో హరీష్ రావు వెంటనే దీనిపైన సారీ చెప్పాలి అనేటువంటిది అధికార పార్టీ పట్టుబట్టింది. వెంటనే దీన్ని అభ్యంతరకరంగా భావించింది. కానీ నన్ను దొంగ అని అన్నప్పుడు నేను ఏదో ఒకటి అనాలి కదా, అందుకే యూజ్లెస్ ఫెలో అన్నాను. నన్ను దొంగ అన్న యూజ్లెస్ ఫెలో ఎవరు అన్నాను,
సభ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ను బట్టి నేను రియాక్ట్ అయ్యాను. నేను మాట్లాడుతున్న సందర్భంలో కావాలని డివైడ్ చేసే ప్రయత్నం చేశారు. నిజంగా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అప్పుల గురించి చర్చ చేయాలనుకుంటే నిరాధారమైన ఆరోపణలు కాకుండా సంపూర్ణమైనటువంటి ఆధారాలు సభలో ప్రవేశపెట్టాలి. డిప్యూటీ సీఎం తర్వాత బట్టి విక్రమార్క కానీ లేని అబద్ధాలను, లేని అప్పులని, కార్పొరేషన్ కి సంబంధించినటువంటిది ఇండివిజువల్ గా తీసుకున్నటువంటి ఇంకా వేరే సంస్థలు తీసుకున్న అప్పులను కూడా కలిపి చెప్తా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు, మేము సరి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాము అనేటువంటిది చెప్తూ ఈ రకంగా మాట్లాడారు. అయితే క్షమాపణ చెప్పాలి, సభ మీద గౌరవం ఉంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ జరుగుతా ఉంది. కొంతసేపు గందరగోళం పరిస్థితి నెలకొంది. కోమరెడ్డి రాజగోపాల్ లేచారు, ఆయన మాట్లాడారు. తెలంగాణ గురించి ఉద్యమంలో పాల్గొన్నది మేము, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అంటూ ఆయన చాలా హాట్ గా మాట్లాడారు. గత 3 రోజుల నుంచి సభ దద్దరిల్లిపోతా ఉంది. మొదటి రోజుకు సంబంధించి లగచర్ల ఘటనకు సంబంధించినటువంటి విషయంలో, రైతులకు సంబంధించిన అంశంలో పెద్ద ఎత్తున వాడివేడిగా కొనసాగింది. నిన్న ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి సమస్యలపైన సభ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బేడీలు వేసుకొని లగచర్ల ఘటన విషయంలో వాళ్ళు సభకు వచ్చారు. నిన్న ఆటో సంబంధించినటువంటి యూనిఫామ్ ధరించి వచ్చారు, ఆటో డ్రైవర్ల యూనిఫామ్. ఈ రోజు అప్పులకు సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ 1 లక్ష కోట్లకు పైగా ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక సంవత్సరంలోనే ఈ స్థాయిలో అప్పు చేసింది అనేటువంటి విమర్శలను ఆల్రెడీ చేస్తా ఉంది. సో ఈ విషయం పైన పెద్ద ఎత్తున అయితే చర్చ జరిగింది. కానీ మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ అంశానికి సంబంధించి గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసినటువంటి అప్పుల విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. పెండింగ్ బిల్లులే 40,000 కోట్లు గత ప్రభుత్వం పెట్టిపోయింది, ఆ భారం కూడా మా పైన పడింది. గత ప్రభుత్వం చేసినటువంటి అన్ని అప్పులు కలుపుకుంటే 6,71,000 కోట్లు ఉందంటూ ఆయన మళ్ళీ సభలో బట్టి విక్రమార్క చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ విషయంలో పెద్ద ఎత్తున హాట్ గా సభ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇంకా కూడా సభ్యుల మధ్య వాదన కొనసాగుతుంది. సభ్యుల ప్రజెంట్ ఇంకా కొనసాగుతుంది. సచిన్ రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం సభ చాలా వాడి వేడిగా జరుగుతోంది. మరి ముఖ్యంగా జరుగుతున్న సందర్భంలో అసలు ఎందుకు యూజ్లెస్ ఫెలో అనాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి హరీష్ రావు చెప్పుకొచ్చారు. అసలు ఇంతకీ ఆ కాన్వర్సేషన్ ఏం జరిగింది? మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు ఏమన్నారు, దానికి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఏంటి, ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి ఏమన్నారు, ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ అడగండి, అన్ని చెప్తా అధ్యక్ష. ఎందుకు నది పడతారు అధ్యక్ష? మొత్తం కుల్లా చెప్తా, ఏం నది పడుకుంటా. ఎన్నిసార్లైనా క్వశ్చన్ అడగండి, అన్నీ చెప్తా అధ్యక్ష. ఫస్ట్ ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది 100 సార్లు అంటారు. నన్ను ఎవడైనా దొంగ అంటే వాడు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప వాళ్ళు అన్నది కదా అధ్యక్ష. గౌరవనీయులు హరీష్ రావు గారు వారు మాట్లాడింది, వారు మైక్లో మాట్లాడలేదు సార్, ఎవరికి కూడా వినపడలేదు. వారు మాట్లాడింది మైక్లో వినపడదు. దాన్ని వారు తిరిగి వాపస్ అన్న తీసుకురావాలి, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ప్లీజ్ స్పీకర్ సార్, నేను లేచి మాట్లాడుతుంటే అక్కడ నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు. అన్నప్పుడు నేనేమనాలి? అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు. ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా? అందువల్ల అక్కడి నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిండ్రో ఆయనను ఉద్దేశించి నేను అన్నా, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెల్ యూ కెన్ ఎక్స్పెల్ బోత్ అండ్ శ్రీధర్ బాబు షుడ్ సే, వాళ్ళకు కూడా చెప్పాలి అట్లా కామెంట్. ఈ అసెంబ్లీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి మీ ప్రభుత్వాన్ని చక్కగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా డిప్యూటీ సీఎం నాయకులు మంచి పనులు చేస్తుంటే మీకు జీర్ణించుకోలేదు. ఏం మాట్లాడాలి? అరే ప్రజలు వింటున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఆత్మగౌరవం కోసం. అటువంటి ఆత్మగౌరవం కోసం ఆంధ్ర ప్రజలు, ఈ తెలంగాణ రాష్ట్రం నడపలేరు ఉన్నారు. కానీ ఈరోజు మీరు ఏమనుకున్నారు? మీరే పర్మనెంట్, ఇక మీరు ఎవరు రావాలనుకున్నారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడపలేదు అనుకున్నారు. బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అంటున్నా అంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడు ఆ విధంగా సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతుంటే
తెలంగాణ కోసం పోరాడింది మీరు ఒక్కరు అనుకుంటే తెలంగాణ రాలే, ఇది ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణలో మీరు ఏం మాట్లాడినా నడుస్తుంది ఇంటి రోజు అనుకుంటూ ఇక మీరు ఆటలు సాగవు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిండు. ఈ మాటలు హరీష్ రావు గారు నేను చెప్తున్నా, మీకు సభ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా, సభ్యుల సంస్కారం మీద గౌరవం ఉన్నా బేషరతుగా మీకు క్షమాపణ చెప్పాలి. సిఎంఆర్ ఇప్పుడు మన శ్రీకాకుళం జీటీ రోడ్ లో మరింత పెద్దగా మరింత విశాలంగా ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 20న గొప్ప ప్రారంభం. మీరు రండి, నేను వస్తున్నా సిఎంఆర్ షాపింగ్ మాల్ జీటీ రోడ్ శ్రీకాకుళం. See you there. సిఎంఆర్ షాపింగ్ మాల్ జీటీ రోడ్ సూర్యమహల్ జంక్షన్ శ్రీకాకుళం.